ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాలం వేకువనటి రీతిగా ఆయన పాద సముఖములో మనందరినీ కూడా నిలబెట్టుకున్నాడు. అందరిని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలువలసులై వాక్యాన్ని ధ్యానించండి, దేవుని దీవెన పొందండి. ఉన్నాయి బైబిల్స్ దగ్గరలో తెరిచి చూడండి. లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. మరి ఈ సమయంలో మనం ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయము చివరి భాగంలో ఉన్నాం. ఈరోజు 17వ వచనం నుండి 22వ వచనం భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. మీరందరూ ప్రతిదినం పాల్గొంటున్నారు. మరి ఈ ఎఫెసీ పత్రిక ధ్యానాలు అనేటువంటి కార్యక్రమంలో మీకు ఆత్మీయంగా బలపడుతున్నాము అనిపిస్తే, విశ్వాసంలో ఎదుగుతున్నా అనిపిస్తే ఇతరులకు దీన్ని షేర్ చేయండి. ఈ కార్యక్రమం వారిని పాల్గొన చేయండి, దేవుని దీవెన పొందుకోండి. అయితే ఈ భాగంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. బైబిల్ దగ్గరలో ఉంటే తెరవండి, లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు తన మాటను మన కొరకు దీవించునుగా. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడనే మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు, వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎఫెసీ పత్రిక ధ్యానాల ద్వారా 2వ అధ్యాయం చివరి భాగంలోకి నడిపించారు. మీకు వందనాలు. గడిచిన దినములన్నీ అద్భుతమైన నీ మాటలు విన్నాం. మరి ఈ దినం కంటే నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచు. యేసయ్య నామమున తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. మరి ఈ భాగం మనకు చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక పౌరులు. వారు దేవుని కుటుంబంలో సభ్యులు. ఇది ఈ 17 నుంచి 22 వచనం నుండి భాగం. ఆయన అనే మా సందర్భాన్ని చాలా సందర్భం ఉపయోగించారు. ఎవరు ఆయన అంటే యేసుప్రభువు. మనుషులందరికీ కూడా శాంతిని తీసుకురావాలని, మనుషులకు దేవునికి మధ్య, మనుషులకు మధ్య ఆ శాంతిని స్థాపించాలని వచ్చినటువంటి శాంతి రాజుగా ఉన్నాడు ఆయన. తాను స్వయంగాను తన యొక్క రాయబారుల ద్వారాను ఆయన శాంతిని ప్రకటించాడు. అన్ని చోట్ల తన సేవకుల ద్వారా ఇప్పటికీ కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇక్కడ దూరస్తులు, సమీపస్తుల మాట ఉపయోగించాడు. దూరంగా ఉన్నవారంటే ఇతర ప్రజలు, చేరువుగా ఉన్నవారంటే యూదులైనటువంటి వారు. గమనించాలి. ఇప్పుడైతే పిల్లరా, ప్రస్తుతము యూదుడైనా యూదేతరుడైనా క్రీస్తు ద్వారా నేరుగా దేవుని దగ్గరికి రావచ్చు. అందులో ఎలాంటి సందేహం. ఎందుకంటే దూరస్తులైన ప్రతి మనిషిని కూడా క్రీస్తు తన రక్తమును చిందించి రక్తం వలన దేవునితో సమాధాన పరిచాడు కనుక అందరూ కూడా దేవుని దగ్గరికి రావచ్చు. ఇక్కడ త్రిత్వాన్ని మనం గమనించాలి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మను కూడా ఇక్కడ మనం గమనించాలి. దేవుని కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు ద్వారా, ఆదరణకర్తగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి మనకు ప్రవేశం కలిగింది, సమాధానం కలిగింది. వెళ్ళేటువంటి మార్గము సరళమైంది. స్తోత్రం చెప్పండి కదా. అందుకే మాట దేవుని కుటుంబంలో సభ్యులు అని. వీళ్ళు గమనిస్తే ఇంటి వారిలో అంటే దేవునికి ఒక ఇంటి ఉంది, దేవునికి ఒక ఇల్లు ఉంది, ఆయనకు ఒక కుటుంబం ఉంది. దేవుని ఇంటి వారు సాటి పౌరులు అన్నారు. ఇది ఒక నగరానికి లేదా దేశానికి చెందినటువంటి మాటగా మనం గమనించాం. ఇంటి వారిలో అంటే దేవునికి ఒక కుటుంబం ఉంది, అందులో మనుషులంతా లేరండి. దేవునికైతే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో మనుషులంతా లేరు. మరి ఎవరున్నారు అంటే ఆయన ఆత్మ మూలముగా ఎవరైతే జన్మించారో వారు మాత్రమే ఆ కుటుంబంలో ఉన్నారు. మరి నువ్వు ఉన్నావా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకో. ఆధ్యాత్మికంగా చూస్తే క్రీస్తుల విశ్వాసులంతా కూడా దేవుడు తమ తండ్రిగా గల తోబుట్టువులే. అందరూ సహోదరి సహోదరులు, మనమందరం కూడా సహోదరి కదా. గమనించాలి ఉదయకాల సంకులేదా, క్రీస్తు విశ్వాసులు లేక క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని ఇల్లు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వారు దేవుని ఆలయం కూడా అని పౌలు చెప్పాడు. విశ్వాసులకు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేయడానికి భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాటలు ఏంటంటే, ఇన్ని రకాల మాటలో
ఏంటి ఆ మాటలంటే, విశ్వాసులు దేవుని సంతానం, వారు దేవుని వారసత్వం, వారు దేవుని కుమారుని యొక్క శరీరం, దేవుడు చేసిన వారు, దేవుని చేతి పని ఉన్నారు, దేవుని ప్రజలు వాళ్ళు, దేవుడు ఏర్పడినటువంటి పరలోక పౌరులు వాళ్ళు, అంతేకాదు దేవుని ఇల్లు, దేవుని ఆలయం, వాళ్ళు ఆరాధన, ఇలా చాలా రకాలైన మాటలు పౌలు క్రీస్తులో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడాడు. ఎంత అద్భుతమైన మాట! ఈ 2వ అధ్యాయం అంతా కూడా అదే చెప్తాం. ఏమండి? అయితే గమనించండి, దేవునికి అర్పణలు జరిగేటువంటి స్థలం దేవాలయం అన్నాడు. ఆయన ప్రజలతో కూడినటువంటి దేవుని సజీవ ఆలయం కూడా అంతే. మరి రోజు ఆ ఆలయంలో మనం ఉన్నామా లేదనేది ఒకసారి పరిశోధన చేసుకోవాలి. క్రీస్తు రాయబారులు లేక శిష్యులు, ప్రవక్తలు, ఈ మాట ప్రవక్తల మాట పాత నిబంధన ప్రవక్తలు కానీ లేక నూతన నిబంధన ప్రవక్తలు కానీ తెలియజేసేది కావచ్చు, లేదా ఇద్దరిని కూడా సూచించే పదవి. అయితే మూలరాయి అన్న మాట ఉపయోగించబడింది ఇక్కడ. మరి ఇల్లు కట్టేవారు మూలరాయిని ముందుగా చెక్కేవారట గడ్డిన దినాల్లో. ఇది ఆ కట్టడం అంతటికి కూడా అతి ప్రాముఖ్యమైనటువంటి రాయి. అది దాని నుంచి కట్టబడేటువంటి గోడలు నిటారుగా చక్కగా ఉంచుతుందండి, ఎక్కడ కూడా పడిపోకుండా మూలరాయి. ఈ విధంగా కట్టడం అంతటికి కూడా స్థిరత్వము, సౌందర్యం అనేది లభిస్తుంది ఆ మూలరాయి ద్వారా. ఈరోజు మనందరి మూలరాయి క్రీస్తే. దేవుని స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా. ఏమన్నా 20 అంటాడు కదా, మరి మీరు ఆ క్రీస్తు వేసిన పునాది మీద కట్టడమే ఉన్నారు, మూలరాయి. దేవుని స్తోత్రం కలగను గాక. రూపొందాలి దేవునిలో. ఏమండి, దేవుని కట్టడం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కట్టబడుతూనే ఉంది, కట్టబడుతున్నది ప్రస్తుత దినాల్లో. అనుదినము కొత్త విశ్వాసులను లేదా నూతన ఆత్మను ఆయన చేరుస్తూ ఉంటే ఏమండి, అది ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రపంచ నలుమూల అనేక కోట్ల మంది ప్రజలు ప్రభు నమ్ముతా ఉన్నారు నేటి దినాల్లో. నేను స్తోత్రం కలుగును. ఇలాగ ఆయన కుటుంబం పెరుగుతూనే ఉంది, ఒకళ్ళు ఇద్దరితో కాదు, కొన్ని వేల లక్షల కోట్ల మంది. హల్లెలూయా. ఈ కుటుంబంలో చాలా మంది ఉన్నారు, అందరూ సహోదరి సహోదరు. మిమ్ములను కూడా అనే మాట ఉపయోగించాడు ఇక్కడ. అంటే యూదేతర ప్రజలు అని అర్థం. విశ్వాసులు ఏమండి, నివాసం. ఇప్పుడు విశ్వాసులే నివాసం. ఇప్పుడు భూమి మీద దేవునికి ఉన్నటువంటి ఒకే ఒక ఆలయము యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులతో ఏర్పడేటువంటి ఆలయం. మనుషులు కట్టిన ఎలాంటి దేవాలయంలో నిజ దేవుడు లేడో ఆ విషయాన్ని గమనించాలి. మనుషులు కట్టినటువంటి కట్టడాల్లో దేవుడు నివాసం చేయట్లే. ఆయన మీ మధ్యలో నివాసం ఉంటాను అన్నాడు, మీ హృదయంలో నివాసం ఉంటాను మన అందరికీ వాగ్దానం చేశారు. కనుక ఆ కుటుంబంలో మనతో పాటు ఆయన కూడా ఉండడానికి నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఉదయకాల సమయంలో పరలోక పౌరులుగా, ఆయన కుటుంబ సభ్యులుగా ఆధ్యాత్మిక ఉన్నటువంటి సంబంధమైనటువంటి విషయాలను యోచిస్తూ ఆత్మ సంబంధమైన మార్గం నడుస్తూ అనేకులు నా త్రోవను పరిచయం చేద్దాం, ప్రభు దగ్గర తీసుకొద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా ధన్యత మనకు తోడేండును కాక. ప్రార్థన. ప్రేమ తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం చివరి భాగంలో నాయన నీ రాజ్యానికి మమ్మల్ని పౌరులుగా, నీ కుటుంబంలో సభ్యులుగా చేర్చుకున్న స్తోత్రాలు. మరి మాటలు, లోతైన మాటలు పౌలు ఆనాడు ఎఫెసు సంఘం చెప్పాడు. ఈరోజు పరిశుధాత్మ శక్తి ద్వారా నీ స్వరము మాకు ఇచ్చే స్తోత్రాలు. విన్న స్వరాన్ని బట్టి మమ్మల్ని మేము ఒకసారి పరిశీలన చేసుకుని నీ కుటుంబంలో సభ్యులుగా మేము ఆయన నీతితో భక్తితో మంచి ప్రవర్తన ముందుకు కృపదయించు. ఈ కార్యక్రమం మరింతగా దీవించి బలపరచు. యేసయ్య నామములో ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.